మిత్రులారా, నేను ఒకే ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకు, సాంప్రదాయాలను గౌరవించాల్సి వచ్చినప్పుడు, మన భాషను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు అన్నిటినీ పక్కన పెట్టి మనందరం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. మనం అలా కలిసిపోయి కార్యక్రమాలను చేపట్టకపోతే కాలగర్భంలో మన భాష, మన సంస్కృతి కలిసిపోయి ఒకప్పుడు తెలుగు భాష ఉండే, ఒకప్పుడు ఇలాంటి కవులు కళాకారులు ఉండే అని లైబ్రరీలో చదువుకునే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే రాజకీయాలకు అతీతంగా సాంప్రదాయాలను కాపాడడానికి మనమందరం కూడా కృషి చేయాల్సిన అవసరం, బాధ్యత ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నా. తప్పకుండా పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పకనే కొన్ని అంశాలను వారు ప్రస్తావించారు. ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి వారు మాకు బాగా తెలుసు. వారి దృష్టిలో విద్యార్థి దశ నుంచి నేను ఉన్నప్పటి నుంచి కూడా వారి దృష్టిలో నేను ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు రాజకీయ పరిణామ ఎదుగుదల వారు చూస్తూనే ఉన్నారు. వారు అందరికీ చెప్పినట్టుగా వేదిక మీద ఉన్న మాకందరికి కూడా చెప్పిండని నేను భావిస్తున్న. భాష విషయంలో, భావం విషయంలో, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ప్రజలలో ఉండి నిత్యం ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున కొట్లాడితే గుర్తింపు, గౌరవము, హోదా అనేది ఆటోమేటిక్గా వస్తుందని వారు ఈ వేదిక మీద నుంచి చెప్పినరు. ఇది రాష్ట్రంలో రాజకీయాలలో రాణించాలనుకునే వాళ్ళు తప్పకుండా రాజకీయాలకు రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని, కేంద్రాన్ని బలమైన రాష్ట్రంగా, దేశంగా నిర్మించుకోవాలి అనుకుంటే బలమైన నాయకత్వం ఉండాలి, దేశం పట్ల భక్తి ఉండాలి. రాష్ట్రం అభివృద్ధి పదం నడిపించడంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. అట్లా చేసుకున్నప్పుడే ప్రపంచ దేశాలతో మనం పోటీ పడి దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీ ఆలోచనలు, ఎందుకంటే 1978లో విద్యార్థి దశ నుంచి మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు అంతకంటే ముందే 3 సార్లు ఎమ్మెల్యేగా అయినా మీరిద్దరూ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జంట కౌలలాగా ప్రతిపక్షంలో ఉండి పాలకుల మీద పదునైన భాషతో, భాషలో పదును ఉండాలి, సమస్యను సృష్టించే విధంగా ఉండాలి. అలాంటి భాషతోని సమస్యని లేవనెత్తి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి ఆ రోజు మీరు ఈ కార్యక్రమం మొదలుపెట్టి అక్కడి నుంచి ఉపరాష్ట్రపతి వరకు మీరు ఎదిగినరు. వివిధ దశలలో మీ పోరాటాలు ఈ ప్రాంత ప్రజలు, దేశ ప్రజలు చూసినరు. ఒక్క విషయం నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా, నాకు తెలిసి దేశం నలుమూలల రోడ్డు మీద ప్రయాణం చేసి ఎక్కువ సభలలో పాల్గొన్న నాయకులను ఒకవేళ లెక్కిస్తే వెంకయ్య నాయుడు గారే ముందు వరుసలో ఉంటారు, మొదట ఉంటారని నేను భావిస్తున్నా. వారు జీవితంలో ఏ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకున్నట్టు నాకు తెలియదు. దేశం నలుమూలల ప్రజా సమస్యల మీద వారు ఎన్ని వందల కిలోమీటర్లు ఉన్న రోడ్డు ప్రయాణం చేసి తప్పకుండా కార్యక్రమాలను, పిలిచిన ప్రతి కార్యక్రమానికి సమయానికి హాజరవ్వాలన్న ఆలోచనతోటి వారు సేవలు అందించారు. వారు ఈ దేశానికి రాష్ట్రపతి అవుతారని నేను భావించిన. భవిష్యత్తులో ఆయన ఉపరాష్ట్రపతి తర్వాత రెండవ తెలుగువాడుగా ఆనాడు నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అయినరు. వెంకయ్య నాయుడు గారు కూడా ఈ దేశానికి రాష్ట్రపతికి ఎదగాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. తప్పకుండా వారికి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నా, రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఢిల్లీలో మన తెలుగు వాళ్ళ లీడర్షిప్ అనేది కొంత తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు చాలామంది వ్యాపకాలు ఉన్నోళ్ళు ఎక్కువ మంది వస్తుండ్రు. ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి అవసరం అనుకుంటే జాతీయ స్థాయిలో ఇతర నాయకులనైనా పిలిపించి మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకత్వం తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి నాయకత్వాన్ని ఎన్నుకుంటే ఢిల్లీలో మన వాళ్ళు ఎవరైనా వెళ్తే పార్టీలకు అతీతంగా ఏదైనా సమస్య తీసుకొని వెళ్ళినప్పుడు
చెప్పగలిగి మాట్లాడగలిగిన నాయకత్వం ఉండడం అవసరం ఉంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి నాయకులను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారు, చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కళాకారులకు అందింపజేస్తారు. ముందుగా స్థపతి వేలు ఆనందచారి గారు. పెద్దలను సన్మానించుకోవటం అంటే పెద్దల ఆశీస్సులు అందుకోవటమే అన్నారు ముఖ్యమంత్రి గారు. స్థపతి వేలు ఆనందాచారి గారు కళాకారుల్ని గౌరవించటమే లక్ష్యంగా అందించిన 25 లక్షలవి. దాసరి కొండప్ప గారు, ఇందాకే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు, మా ఊరికి పక్కనే ఉంటారని. నిజంగా దాసరి కొండప్ప గారు ఒక మానవీయ హృదయంతో స్పందించారు. ప్రయాణపు ఖర్చులు కూడా లేని కళాకారులు ఉంటారు. మరి కళాకారులకు సరి అయిన ఆదరణ అదే. తర్వాత ఉమామహేశ్వరి గారు, ఉమామహేశ్వరి గారు ఇటు ఇందాకే వెంకయ్యనాయుడు గారు ఆకాశవాణి ప్రస్తావన చేశారు. ఆకాశవాణిలోను దూరదర్శన్లోను గ్రేడెడ్ కళాకారిణి. తర్వాత చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారు. మనకు తెలుసు, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన కళాకారుడికి 25 లక్షల ఆర్థిక సహాయం అంటే ఆ చెక్ ఎంత పెద్ద మోయలేనంత బరువు అన్నమాట. అది అంత ఆనందాన్ని ఆ గుండెల నిండా నింపారు. గడ్డ సమ్మయ్య గారికి శుభాకాంక్షలతో బంజారా కేతాబత్ సోమ్లాల్ గారు. తర్వాత సోమ్లాల్ గారికి శుభాకాంక్షలు. కూరెళ్ల విఠలాచార్య గారు. విఠలాచార్య గారికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం ఇచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారు స్వయంగా వారు చేస్తున్న సేవల్ని కొనియాడారు. తర్వాత వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలకు మన సభ అధ్యక్షులు, సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా సన్మానం. గౌరవనీయులైన సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు చిరంజీవి గారు, వెంకయ్యనాయుడు గారుల సమక్షంలో సీఎం గారిని సన్మానిస్తారు.
తర్వాత సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి, జూపల్లి గౌరవనీయులైన సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారిని చిరంజీవి గారు